గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కెరీర్ పాయింట్. ఇంటర్ అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, అలాగే దీక్ష కాలేజ్ గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ నాగరాజన్ గారు, ఆయన ఆపరేషన్ సైట్స్ ఆఫ్ దీక్ష కాలేజ్. అగైన్ లక్ష్మీకాంత్ రెడ్డి గారు ఉన్నారు, డీన్ ఆఫ్ దీక్ష. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి. హలో మ్యామ్. నమస్తే అండి. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. బిఫోర్ వి బిగిన్, ఆన్ బిహాఫ్ ఆఫ్ దీక్ష we extend a very warm happy Shankarandi greetings to the viewers of V6 channel. ఓకే, థ్యాంక్ యూ. సో చెప్పండి, అంటే దీక్ష ఎలా స్టార్ట్ అయింది, ఇన్స్పిరేషన్ ఏంటి, ఎన్ని ఇయర్స్ నుంచి దీక్ష స్టార్ట్ అయింది? మా ఫౌండర్స్ డాక్టర్ జి శ్రీధర్ గారు, దెన్ మేడం లలిత్. వీళ్ళు శ్రీధర్ గారు ఫస్ట్ వైజాగ్ నుంచి ఐఐటి వెళ్ళారు, ఐఐటి ఖరగ్పూర్లో చదివారు. చదివిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, ఫారిన్ వెళ్ళి అక్కడ పిహెచ్డి జాన్ హాపిన్స్ యూనివర్సిటీలో పిహెచ్డి చేశారు, మెకానికల్ ఇంజనీరింగ్లో చేశారు ఆయన. అప్పుడు అలా అక్కడ చేస్తుండేప్పుడు ఏమైంది, ఆయన ఒక ఆలోచించారు, మనం ఇండియా నుంచి ఫారిన్ వెళ్ళాము, మన ఇండియన్స్కి ఏం చేయవచ్చు, ఎలా సోషల్ ఇంపాక్ట్ క్రియేట్ చేయవచ్చు అని ఒక ఆయన ఆలోచన థింకింగ్ వచ్చింది ఆయనకు. వచ్చిన తర్వాత ఆయన చాలా డెలిబరేషన్ తర్వాత ఏమైంది, ఓన్లీ త్రూ ఎడ్యుకేషన్ మనం ఏం చేయవచ్చు, వీ కెన్ ఇంపాక్ట్ ది సొసైటీని ఒక అనుమానం చేసుకుని, దెన్ హీ కేమ్ బ్యాక్ టు ఇండియా, టు బెంగళూరు ఇన్ బిఫోర్ 95 and started planning the organization called Diksha. 1998లో దీక్ష కాలేజెస్ స్టార్ట్ అయింది. ఈ ఉద్దేశం ఏమిటి, ఈ లక్ష్యం ఏమిటి, దీక్ష నో చైల్డ్ ఈస్ లెఫ్ట్ బిహైండ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అని నేను దీక్ష కాలేజీ స్టార్ట్ చేసి 1998 అయ్యి 18 సంవత్సరం జరిగింది. ఇప్పుడు సక్సెస్ఫుల్ స్టోరీస్ విత్ 46,000 సక్సెస్ స్టోరీస్ ఉంది మా దగ్గర ఉంది. ఇప్పుడు ఆపరేషన్స్ చూస్తే కర్ణాటకలో ఎవ్రీ సెకండ్ ఇయర్ సిటీ దీక్ష ప్రెసెన్స్ ఈస్ దేర్. తర్వాత మహారాష్ట్రలో ఉన్నాము, ఇప్పుడు ఫస్ట్ టైం తెలంగాణ వచ్చాము మేము మన అకాడమిక్ ఆపరేషన్ స్టార్ట్ చేయడానికి. సో మనం వెరీ ఇంపార్టెంట్ థీమ్ ఈస్ నో చైల్డ్ ఈస్ లెఫ్ట్ బిహైండ్, వెరీ వెరీ ఇంపార్టెంట్, అండ్ వీ నీడ్ టు ఎనేబుల్ ది అకాడమిక్ ఆస్పిరేషన్స్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ చైల్డ్ entrusted to our care. Okay. This is all about Diksha, I would say. Okay, so లక్ష్మీకాంత్ గారు మహారాష్ట్రలో సస్టైన్ అయ్యారు, అంటే సక్సెస్ఫుల్గా సస్టైన్ అయ్యారు, అలాగే కర్ణాటకలో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. తెలంగాణలో ఎందుకు పెట్టాలనుకుంటున్నారు? ఆల్రెడీ తెలంగాణలో చాలా కాలేజెస్ ఉన్నాయి సేమ్ ఇదే బేస్లో. సో హౌ ఫార్ దీక్ష ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ దెమ్? ఇక్కడ దీక్షలో అండి, మేము బెంగళూరులో 18 ఇయర్స్ నుంచి చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది, అలాగే కర్ణాటకలో కూడా చాలా సక్సెస్ఫుల్గా రన్ అయింది. ఇక్కడ హైదరాబాద్లో కూడా లాంచ్ చేసి సక్సెస్గా చేయాలనే ఉద్దేశంతో డాక్టర్ శ్రీధర్ గారు ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. ఈ హైదరాబాద్ బ్రాంచెస్కు నేను డీన్గా వర్క్ చేస్తున్నాను. మిగతా కాలేజ్కి వీటికి డిఫరెన్స్ ఏంటంటే, మిగతా వాటి కాలేజ్ గురించి నేను చెప్పలేను. దీక్ష, వాట్ ఈస్ ద స్పెషల్ అవర్ దీక్ష, ఐ కెన్ టెల్. సో యూనిక్ ఫీచర్స్ ఆఫ్ మా దీక్షలో ఏంటంటే, ప్రతి చైల్డ్ పైన కూడా కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ప్రతి క్లాస్ రూమ్ స్ట్రెంత్ ఓన్లీ 45 మెంబర్సే ఉంటారు. 45 కాబట్టి 1-on-1 అటాచ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఫ్యాకల్టీకి మేము ఒక 12 స్టూడెంట్స్ అటాచ్మెంట్ చేస్తాము, దాన్ని దీక్షా పేరెంట్ అంటాము. ఆ స్టూడెంట్ గురించి ఆయన ఎప్పుడూ మానిటర్ చేస్తూ ఉంటాడు. ఆ స్టూడెంట్ ఎక్కడ వీక్గా ఉన్నాడు, ఎక్కడ స్ట్రాంగ్గా ఉన్నాడు, ఎక్కడ మేము హెల్ప్ చేయాలి, ఎక్కడ పేరెంట్స్ హెల్ప్ చేయాలి, ఎక్కడ టీచర్స్ హెల్ప్ చేయాలా, ఎక్కడ కంటెంట్ వీక్గా ఉన్నాడు, అదంతా కూడా ఆయన మానిటర్ చేస్తూ ఉంటాడు. అది మేము పేరెంట్స్కి ఎప్పటికప్పుడు మేము అప్డేట్ చేస్తూ ఉంటాము. దీనితో పాటు ఏంటంటే, మేము మ్యాక్సిమం ఇక్కడ మా కంటెంట్ 2 lakhs అవర్స్ స్పెండ్ చేసి మేము కంటెంట్ తయారు చేశాము. దీక్షా కంటెంట్ చాలా స్ట్రాంగ్. దాంతోపాటు మేము తీసుకునే లెక్చరర్స్ కూడా, దీక్షా ఫ్యామిలీలోకి వచ్చే ప్రతి లెక్చరర్స్ను కూడా 5 స్టెప్ ప్రాసెస్ ప్రకారం మేము తీసుకుంటాము. ఇక్కడ తీసుకున్న తర్వాత ఒకటి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ టీచింగ్ చేయడము, ఐఐటి నీట్ టీచ్ చేయడము, డౌట్స్ క్లారిఫికేషన్ చేయడము, ఈ మూడింటిని కూడా సేమ్ ఫ్యాకల్టీయే డీల్ చేస్తాడు. కాబట్టి స్టూడెంట్కు ఎక్కడ డిస్కనెక్ట్ కాకుండా ఈ మూడిటి ఒకే ఓరియంటేషన్లో రన్ కావడం వల్ల స్టూడెంట్కు చాలా ఫెచ్చింగ్ ఉంటుంది. డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోవడము, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ చదవడము, ప్లస్ ఐఐటి జేఈ నీట్ కూడా చదవడము. దీంతోపాటు మా దగ్గర ఆడియో విజువల్ క్లాసెస్ చాలా ఉన్నాయి. ప్రతి కంటెంట్ కూడా మేము ఆడియో విజువల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల స్టూడెంట్కు స్ట్రెస్ అనేది చాలా తగ్గిపోతుంది. మా దగ్గర ఇక్కడ ఒక ట్యాబ్ సిస్టమ్ ఉంటుంది. ట్యాబ్లో ఎవ్రీ కంటెంట్ కూడా లోడ్ అయి ఉంటుంది. సపోజ్ స్టూడెంట్ ఎక్కడైనా ఒక క్లాస్ మిస్ అయితే కూడా ఆ ట్యాబ్లోకి వెళ్ళి ఆ కంటెంట్ డెలివరీ ఏం చేసాము అనేది ఎన్నోసార్లు రివైండ్ చేసుకొని ఆ కాన్సెప్ట్ క్లియర్ అయ్యే వరకు కూడా చూసుకోవచ్చు. ఈ రకంగా మా దీక్షలో స్పెషల్గా ఉంటుందండి. ఈ ఆడియో విజువల్ క్లాసెస్ అనేటివి చాలా పర్ఫెక్ట్గా, చాలా ప్లాన్డ్గా డిజైన్ చేసినటువంటి ఆడియో విజువల్ క్లాసెస్. ఓకే, కాల్ తీసుకుందాము. నవీన్ ఫ్రమ్ వైజాగ్. హలో. హలో, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్.
అడగండి, మీ క్వశ్చన్ అడగండి. అదే సార్ 10th తర్వాత ఏ గ్రూప్ అయితే తీసుకోవాలి అనేసి. ఓకే, సో 10th తర్వాత ఏ గ్రూప్ తీసుకోవాలి? కన్ఫ్యూజన్, ఎంపీసీయా బైపీసీయా ఏ తీసుకోవాలి? ఇప్పుడు 10thలో సార్ వాడు ఇప్పుడు ఏంటి బోర్డు సార్ వాడు? సిబిఎస్ఈ, ఐసిఐసియా లేకపోతే స్టేట్ బోర్డ్ అండి? నవీన్ స్టేట్ గారు, బోర్డ్ అండి. స్టేట్ బోర్డ్. స్టేట్ బోర్డ్. స్టేట్ బోర్డ్ అంటే వాళ్ళు సైన్స్ చదువుతారు కదా, సైన్స్లో ఆ సైన్స్లో వాడు ఇదెల్లా ఇంట్రెస్ట్ ఉంది, మనం ఆలోచన చేయాలండి. సైన్స్లో 4 సబ్జెక్ట్ ఉంది, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ఉంది. వాళ్ళదెల్లా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందా ఆప్టిట్యూడ్ అని చూసి కొంచెం కౌన్సిలింగ్ చేస్తే మనం చేసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ మేము కూడా ఇప్పుడు దీక్షలు ఏం చేస్తాం అంటే ప్రతి ఒక్క 10th స్టాండర్డ్ అబ్బాయిలు తీసుకుని స్టూడెంట్స్ తీసుకుని వాళ్ళకి కంప్లీట్గా మన అనలైజ్ చేసి తర్వాత మనం స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ చెప్తాము. సో అలాగే మనం ఏం చేయాలి, 1-on-1 కౌన్సిలింగ్ చేసేప్పుడు మనకు తెలిసిపోతుంది వాడి ఇంట్రెస్ట్ ఎలా పడుతుంది, ఎక్కడ యాప్టిట్యూడ్ ఉందని చూసిన తర్వాత మేము రికమెండేషన్ చేయవచ్చు. జనరల్గా చూస్తే అందరికీ బయాలజీలో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది, ఎందుకంటే వాళ్ళు 6th నుంచి బయాలజీ చదువుతూ ఉన్నారు. 11th ఫిజిక్స్ అంత ఎక్కువ, ఫిజిక్స్ కెమిస్ట్రీ అంత ఎక్కువ చదవడం లేదు, లైట్గా చదువుతారు. బయాలజీ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ పడుతుంది వాళ్ళకు, అందుకని జనరల్గా బయాలజీ అంటారు. బట్ వాళ్ళు మ్యాథమెటిక్స్లో ఎంత ఇంట్రెస్ట్ ఉందని ఆలోచన చేసి పరీక్ష చేసి తర్వాత మనం బైపీసీ తీసుకోవచ్చా లేకపోతే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ తీసుకోవచ్చు అని ఫిక్స్ చేయవచ్చు. అంటే పేరెంట్స్కి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది, అంటే వాళ్ళ చైల్డ్ దీంట్లోనే వెళ్ళాలి అనేసి, కానీ చైల్డ్కి వేరే ఇంట్రెస్ట్ ఉంటుంది. సో మీరు అంటున్నారు అంటే మేము ఫస్ట్ చెక్ చేస్తాము, ఇంటర్వ్యూ తీసుకుంటాము అనేసి, ఇది ఎలా హ్యాండిల్ చేస్తాం? అంటే పేరెంట్స్ది విష్ వేరు, చైల్డ్ విష్ వేరు. సో హౌ డు యూ హ్యాండిల్? సో మేము ఏం చేస్తాం, దర్ ఇస్ వీ హ్యావ్ కాల్డ్ వన్ టెస్ట్ కాల్డ్ దీక్ష స్కోలాస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అని చెప్తాం. ఒకటి దానిలో వచ్చిన తర్వాత 2 పార్ట్ ఉంది. ఫస్ట్ వాడు ఏ కెరియర్ హృదయాలు ఉంది పరీక్ష చేస్తాము. అది చేసిన తర్వాత ఒక క్వశ్చనర్ ఇస్తాము. ఇట్స్ అ కైండ్ ఆఫ్ సైకోమెట్రిక్ టెస్ట్. అది వాళ్ళు ఇచ్చిన తర్వాత వాళ్ళు టిక్ చేస్తారు, ఆ రెస్పాన్స్ అనలైజ్ చేసి ఒక స్కోర్ అరైవ్ చేస్తాము. ఈ స్కోర్ నుంచి ఈ ఇంత ఉంటే, ఈ థ్రెషోల్డ్ ఉంటే వీడు ఇక్కడ షైన్ చేయవచ్చు, ఇక్కడ బయాలజీలో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది, పరీక్ష చేసిన తర్వాత రికమెండేషన్ ఇస్తాము. అది ఒక పార్ట్. ఇంట్రెస్ట్ ఫిక్స్ చేస్తాము. ఇంట్రెస్ట్ వచ్చిన తర్వాత మనం యాప్టిట్యూడ్ ఉందని చూస్తాం దానిలో. సో 2 మ్యాచ్ కావాలి, ఇంట్రెస్ట్ అండ్ యాప్టిట్యూడ్ షుడ్ ఆల్వేస్ మ్యాచ్. చేసిన తర్వాత ఇది జస్ట్ మ్యాటర్ ఆఫ్ 1 వీక్లో మనం ఫిక్స్ చేయవచ్చునండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. మల్లేశం ఫ్రమ్ మెడ్చల్. హలో నమస్తే అండి. నమస్కారం. అడగండి, మీ క్వశ్చన్ అడగండి. క్వశ్చన్ ఏం లేదు, మా పాప ఇప్పుడు 2nd ఇయర్ బైపీసీ చదువుతుందండి. ఓకే, అదే మరి షార్ట్ టర్మ్ తీసుకుంటే అంటే చదివేది ఇప్పుడు ఎంసెట్కి ఏం ప్రిపరేషన్, నీట్ ప్రిపరేషన్ ఏం లేదు, ఓన్లీ ఐబీ మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఓకే, షార్ట్ టర్మ్ తీసుకుంటాలి ఆలోచనతోటి. మరి మనకు నీట్లో ఎట్లా ఉంటది, మన ఏపీకి మన తెలంగాణకు ఏపీకి 15% లేదు అని వింటున్నాము. 50% వెయిటేజ్ లేదు అని వింటున్నారు. ఓకే, లేదు 15% లేదు, మనకు ఏదో 370 డి ఆర్టికల్ ఏదో ఆర్టికల్ ప్రకారం అని. ఓకే, మీ క్వశ్చన్ ఏంటి? డైరెక్ట్ గా చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటి? మనకు నీట్ లో ఎన్ని సీట్లు ఉన్నాయి, ఓకే, ఎంత ర్యాంక్ వస్తే వస్తుంది. ఓకే, సో నార్మల్గా అండి ఇప్పుడు ఈ నీట్ గురించి ఇంకో డెసిషన్ గవర్నమెంటే తీసుకోవాలండి, ఇంకో క్లారిటీ రాలేదు యాజ్ ఫర్ ఎస్ తెలంగాణ ఈజ్ కన్సర్న్డ్. సో బట్ మనం నార్మల్గా 3000 ర్యాంక్లో ఉండాలంటే సో దే నీడ్ టు గెట్ ఆల్మోస్ట్ 600+ అవుట్ ఆఫ్ 720 ఉంచే మంచిది అండి నీట్. సో విచ్ ఈస్ ఎ సేఫ్ మార్జిన్. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. స్వామి ఫ్రమ్ హయత్ నగర్. హలో మేడం, చెప్పండి మేడం. అడగండి, మీ క్వశ్చన్ అడగండి. హలో మేడం, నా పేరు స్వామి అండి. చెప్పండి. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, మీ క్వశ్చన్ చెప్పండి. మా సిస్టర్ ఇప్పుడు బైపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది అనమాట. ఓకే, అయితే ఎంసెట్ కి నీట్ కి చేంజెస్ ఎలాంటివి వచ్చాయి ఫిజిక్స్ లో ముఖ్యంగా తెలుసుకుందామని, అలాగే వాళ్ళ కాలేజ్ లో షార్ట్ టర్మ్ కోర్సెస్ ఏమన్నా ఆఫర్ చేస్తున్నారా, వాటి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నాను. ఓకే, సో he wants to know about the short term courses which are offered from your college and MSET కి నీట్ లో ఫిజిక్స్ డిఫరెన్సెస్ ఏంటి? సో బై అండ్ లార్జ్ చూస్తే మేము షార్ట్ టర్మ్ కోర్స్ ఇప్పుడు ఏం చేయలేండి, యూఆర్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఆపరేషన్. సో ఇట్స్ అ రెగ్యులర్ కోర్స్, నెంబర్ 1. సెకండ్, ఇప్పుడు నీట్ సెకండ్ క్వశ్చన్ ఏమండి వాళ్ళు? సో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో ఎంసెట్కి నీట్కి డిఫరెన్సెస్ ఏంటంటే క్వశ్చన్ ఏమైనా చేంజ్ ఉంటుందో, టఫ్ ఉంటుంది? టఫ్ ఉంటుంది. ఎంసెట్ నీట్ క్వశ్చన్ కాస్త టఫ్ ఉంటుంది, సో ఎంసెట్ కాస్త ఈజీ ఉంటుందండి. సో దే నీడ్ టు సీ వెరీ ఇంపార్టెంట్ ఈస్
స్పీడ్ అక్యురసీ దీస్ ఆర్ టూ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. అది ప్రాక్టీస్ చేయంగా పడుతుంది. స్పీడ్ అక్యురసీ ప్రాక్టీస్. దే నీడ్ టు ఇంబైబ్ దీస్ క్వాలిటీస్, స్పీడ్ అక్యురసీ అండ్ ప్రాక్టీస్. మీరు లాస్ట్ ఇయర్ పేపర్ అబ్జర్వ్ నరసింహులు గారు, మీరు లాస్ట్ ఇయర్ పేపర్ అబ్జర్వ్ చేసినట్లయితే ఎంసెట్ పేపరు లెవెల్ ఆఫ్ స్టాండర్డు, నీట్ లెవెల్ ఆఫ్ స్టాండర్డు లిటిల్ మోర్ హయ్యర్, కొద్దిగా హై లెవెల్లో ఉంటుంది. జేఈ మెయిన్స్ లెవెల్కు ఈక్వల్గా క్వశ్చన్స్ వచ్చాయి. మీరు క్వశ్చన్ పేపర్ అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. కాబట్టి కొద్దిగా హయ్యర్ లెవెల్లో ప్రిపేర్ అవుతే నీట్ క్రాక్ చేయడము ఈజీగా ఉంటుంది కంపేర్ టు ఎంసెట్ క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. కుమార్ ఫ్రమ్ వరంగల్. హలో 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 మేడం. చెప్పండి, మీ క్వశ్చన్ చెప్పండి. మేడం మేము వరంగల్ నుంచి మాట్లాడుతున్నాం మేడం. ఓకే, మీ క్వశ్చన్ చెప్పండి. మా పాప ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుంది మేడం. ఓకే. అయితే మా పాప ఈ ఇయర్ జేఈ అడ్వాన్స్ లో లాస్ట్ ఇయర్ వరంగల్ నీట్ లో కట్ ఆఫ్ ఎంత ఉంది, ఈ ఇయర్ ఏ ర్యాంక్ వస్తే నాకు వరంగల్ నీట్ లో సీట్ వస్తుంది మా పాప. సో దే ఆస్కింగ్ అబౌట్ ది నీట్ ఎగ్జామ్ అండ్ ఏ ర్యాంక్ వస్తే వస్తుంది అనేసి. నీట్లో మేము ఏం చెప్తాం, 3000 ర్యాంక్ వస్తే మంచిదండి మీకు. ఆల్ ఇండియా ర్యాంక్ 3000 వచ్చేది మంచిది. ఓకే, సో ఇప్పుడు జేఈ అడ్వాన్స్ గురించి చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు 45 డేసే ఉంది ఎగ్జామ్కి, ఇంటర్ ఎగ్జామ్కి అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. సో ఈ 45 డేస్లో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలంటారు స్టూడెంట్స్? సో ఫస్ట్ చెప్పింది అదే, ఫస్ట్ వాళ్ళకు ఇంగ్లీష్లో ఒక హ్యాబిట్, బిగిన్ విత్ ఎండ్ ఇన్ ద మైండ్ అని ఒక చెప్తారండి. మనం లక్ష్యమేమి, ఇప్పుడు ఇంటర్మీడియట్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్ కానీ మన గోల్ ఏంటి అని ఫిక్స్ చేసుకోవాలండి. ఫస్ట్ ఫిక్స్ చేసిన తర్వాత చైల్డ్ షుడ్ బీ హ్యావింగ్ ఎ విల్లింగ్నెస్ టు వర్క్ వెరీ హార్డ్. ఆ గోల్ ఫిక్స్ చేసి 45 డేస్ ఉంది, ఎన్ని సబ్జెక్ట్ నేను స్ట్రాంగ్గా ఉన్నాను, ఎంత సబ్జెక్ట్లో నేను చాప్టర్స్లో వీక్గా ఉన్నాను, ఆ స్ట్రెంగ్త్ వీక్నెస్ అనలైజ్ చేయాలండి. వెయిట్ చేసేది వీక్ ఏరియాస్నే ఫస్ట్ ఫోకస్ చేయాలి. తర్వాత స్ట్రాంగ్ ఏరియాస్ని మనం ఓవర్ కాన్ఫిడెంట్ వదలకంటే దాన్ని కొంచెం ఫోకస్ చేస్తే ఆ 45 డేస్ కొద్దిగా ప్లానింగ్ చేసుకోవాలి. టైం అండ్ టాస్క్, ఈ టైం రైట్ ఫ్రమ్ గెటింగ్ అప్ ఫ్రమ్ ద మార్నింగ్ టిల్ గోయింగ్ టు ద బెడ్, వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకుంటారు. కంప్లీట్ ప్లానింగ్, టైమ్ అండ్ టాస్క్ షుడ్ బీ ప్లాన్డ్. అండ్ దెన్ మినిమమ్ ఆఫ్ 6 hours to 7 hours స్లీప్ ఈజ్ ఎసెన్షియల్, వెరీ ఇంపార్టెంట్ చేసుకుని మిగతా టైం ఈక్వల్గా డివైడ్ చేసి దే నీడ్ టు ఫోకస్ మోర్ ఆన్ ద వీకర్ ఏరియాస్ ఇమీడియట్లీ ఫర్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్. కొందరు ఫర్ ఎగ్జాంపుల్ కొందరు ఇంటర్మీడియట్లో దే ఆర్ గెటింగ్ 95+ ఈజీగా వస్తుంది. సచ్ చిల్డ్రన్ క్యాన్ ఫోకస్ మోర్ ఆన్ కాంపిటేటివ్ ఎగ్జామ్, మేబీ జేఈ మెయిన్, నీట్ ఎగ్జామ్ ఫోకస్ చేయవచ్చు. కొందరు కాంపిటేటివ్ ఎగ్జామ్ అంతా రాకపోతే దేర్ ఫోకస్ మేబీ మోర్ ఆన్ ఇంటర్మీడియట్. అప్పుడు వాళ్ళు దాని ప్రపోర్షనేట్గా వాళ్ళ గోల్ ఫిక్స్ చేసుకుని దే నీడ్ టు వర్క్ ఫర్ ద గోల్. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకున్నాము. శ్రీనివాస్ ఫ్రమ్ హైదరాబాద్. హలో నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి, మీ క్వశ్చన్ చెప్పండి. యాక్చువల్గా మా పిల్లోడు లాస్ట్ ఇయర్ జేఈ మెయిన్స్ రాశాడు, ర్యాంక్ వచ్చేది. ఈ సంవత్సరం లాంగ్ టర్మ్ తీసుకుంటున్నాడు. ఓకే, హలో చెప్పండి. లాంగ్ టర్మ్ తీసుకుంటున్నాడు. అందుకే ఇప్పుడు లాస్ట్ మూమెంట్ లో 75% లేదు, ఒక 3-4 మార్క్స్ తక్కువ ఉన్నది. మరి వాళ్ళ కోసం వాడు 3 times రాసుకోవచ్చని వాళ్ళు ఆల్రెడీ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు దానికి ఇప్పుడు మనకు ఏ విధంగా లింక్ అంటే 3 times కు మనం కాంట్రవర్సీ అవుతుంది కదా. ఓకే, సో యాక్చువల్ గా మాకు 3 times అవకాశం ఇస్తలేరు కదా. లాస్ట్ టైం అయితే మేము ఏ పర్సెంటేజ్ ఉన్నా రాసుకోవచ్చు కదా, ఇప్పుడు రాయడానికి అవకాశం లేదన్నారు కదా దానికి. ఓకే, యాక్చువల్గా దీక్ష అనేది ఇంటర్ కాలేజ్ అండి. సో మెయిన్గా వాళ్ళు చెప్పేది వాళ్ళ కాలేజ్ గురించి. సో జేఈ ఎగ్జామ్స్కి 3 times రాయొచ్చా రాయకూడదా? సో వాట్ యూ సే అబౌట్ ఇట్? గవర్నమెంట్ డెసిషన్, ఇట్స్ ఆల్ గవర్నమెంట్ డెసిషన్ అండి, మన డెసిషన్ కోసం వెయిట్ చేయాల్సిందే. ఓకే, లక్ష్మీకాంత్ గారు, సో జేఈ ఎగ్జామ్స్ ఇవి ఎంసెట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎంసెట్లో చూసుకుంటే ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ ఆర్ మ్యాథ్స్ ఓన్లీ 1 కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. బట్ వేరస్ జేఈలో మల్టిపుల్ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో స్ట్రాటజీస్ ఏంటి, దాంట్లో నెగ్గాలంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఫస్ట్ స్టూడెంట్ ఏ ఏరియాస్ వీక్ ఉన్నాడు, ఏ ఏరియాస్ స్ట్రాంగ్ ఉన్నాడు అనేది ఐడెంటిఫై చేసుకోవాలి. మేజర్గా దాంట్లో సక్సెస్ కావాలి అంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ తర్వాత మనకు జేఈ మెయిన్స్కు ఆల్మోస్ట్ 18 days టైం ఉంది. ఆల్రెడీ అన్ని కాన్సెప్ట్స్లో టచ్ ఉండాలి. ఒక చాప్టర్ చదువుతాను, 2వ చాప్టర్ వదిలేస్తాను, 3వ చాప్టర్ చదువుతాను, 4వ చాప్టర్ వదిలేస్తాను అనే కాన్సెప్ట్ ఉంచుకోవద్దు. అన్ని చాప్టర్స్ ఉన్న కాన్సెప్ట్స్ కొంచెం తరువుగా ప్రిపేర్ కావాలి. దాని బ్యాక్గ్రౌండ్ కూడా మాకు పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. ఇంటర్లింక్డ్ క్వశ్చన్స్ చాలా ఉంటాయి, వాటిలో మనం కొద్దిగా గ్రిప్ సంపాదించాలి. ఇప్పుడు ఏదైతే ప్రిపేర్ అయ్యారో మీరు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ప్రిపేర్ అవుతున్నారో
దాంట్లో మీరు కొద్దిగా స్ట్రాంగ్గా ప్రిపేర్ అవుతాయి. డెఫినేషన్స్ కానీ, ఫార్ములాస్ కానీ, ఫండమెంటల్స్ కానీ, ఎవ్రీథింగ్. అది మీకు రేపు జేఈ మెయిన్స్ ఎగ్జామ్ కూడా చాలా యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మేజర్గా ఎన్సీఆర్టీ బుక్ జేఈ మెయిన్స్కి వెళ్ళే వరకు ఎన్సీఆర్టీ బుక్లో ఉండే కాన్సెప్ట్స్ తరుగా చదవడం ట్రై చేయండి. లైన్ టు లైన్ చదవడానికి ట్రై చేయండి. వాటిలో ఉండే బేసిక్ ఫండమెంటల్స్ మీరు ఒకసారి క్వశ్చనర్గా తయారు చేసుకొని చెక్ చేసుకోండి. వన్స్ ఒక చాప్టర్ అయిపోయిన వెంటనే ఒక ప్రాక్టీస్ క్వశ్చన్స్కి వెళ్ళండి. మీరు ప్రాక్టీస్ చేయండి. ఎన్ని ప్రాక్టీస్లో మీకు ఏ కాన్సెప్ట్ అయితే మిస్ అవుతున్నారో ఆ కాన్సెప్ట్ మళ్ళీ ఒకసారి రివైజ్ చేయండి. ఆ కాన్సెప్ట్ రెక్టిఫై చేసుకోండి. మీరు 18 days టైం పీరియడ్లో జేఈలో సక్సెస్ కావాలి అంటే మెయిన్స్లో మీరు యాజ్ మెనీ యాజ్ నెంబర్ ఆఫ్ మార్క్ టెస్ట్, మ్యాక్సిమం మార్క్ టెస్ట్ మీరు అటెంప్ట్ చేయండి. ఆ మార్క్ టెస్ట్లో మీరు ఎక్కడైతే ఎర్రర్ చేశారో, ఏ కాన్సెప్ట్ ఎర్రర్ చేశారనేది ఐడెంటిఫై చేయండి. ఆ ఎర్రర్ చేసిన కాన్సెప్ట్ను మళ్ళీ ఒకసారి ఎన్సీఆర్టీ బుక్ ఓపెన్ చేసి ఆ కాన్సెప్ట్ తరుగా చదవండి. ఆ తరుగా చదివిన తర్వాత దానిపైన ఒక 2-3 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ సెకండ్ టెస్ట్కి వెళ్ళండి. మళ్ళీ ఆ ఎర్రర్ మీరు మిస్ కాకుండా చూసుకోండి. ఎక్కువ ఇంటర్లింక్డ్ క్వశ్చన్స్ పైన కాన్సన్ట్రేషన్ చేయండి. కాన్సెప్ట్స్ పర్ఫెక్ట్గా ఉంటే అటెంప్ట్ చేయడం చాలా ఈజీ. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. శ్రీకాంత్ ఫ్రమ్ హైదరాబాద్. హలో హలో, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. అడగండి, మీ క్వశ్చన్ అడగండి. లక్ష్మీకాంత్ రెడ్డి గారితో మాట్లాడాలండి. మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ లక్ష్మీకాంత్ రెడ్డి గారు. గుడ్ ఈవినింగ్ సార్. హలో. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీక్ష బెంగళూరుకి వచ్చినందుకు కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హైదరాబాద్. హలో. హలో శ్రీకాంత్ గారు, గో హెడ్, చెప్పండి, కంటిన్యూ చేయండి. సార్, ఇప్పుడు మీ కాలేజ్లో మా అబ్బాయిని చేర్పించాలంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ సార్? అదర్ కాలేజ్ కి మీకు ఉన్న డిఫరెన్స్ ఏంటి? నేను రిస్క్ చేసి ఫస్ట్ ఇయర్ మా అబ్బాయిని మీ దగ్గర జాయిన్ చేయించాలి అనుకుంటే, సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ సార్? నేను ఏది చూసి నేను మీ దగ్గర జాయిన్ చేయించాలి సార్ మా అబ్బాయిని? ఓకే, గుడ్. శ్రీకాంత్ రెడ్డి గారు ఫ్రమ్ హైదరాబాద్. మిగతా కాలేజ్కు దీక్షకు నేను కంపేర్ చేయను. వాట్ ఈస్ ద స్పెషల్ ఇన్ దీక్ష అది మాత్రం చెప్పగలను శ్రీకాంత్ రెడ్డి గారు. ఇక్కడ దీక్షలో ఏమవుతుందంటే స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది. మేము మార్నింగ్ యోగా ఇస్తాము, ఈవినింగ్ గేమ్స్ ఉంటుంది. దాంతోపాటు మేము కరికులం కూడా ఎక్కడ నెగ్లెక్ట్ చేయము. కరికులం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మా దగ్గర. వెల్ డిజైన్డ్ ప్రోగ్రామ్. 2 lakhs hours స్పెండ్ చేసి మెనీ ఫ్యాకల్టీస్ వీ డిజైన్ అవర్ మెటీరియల్ యాజ్ వెల్ యాజ్ మేము ఆడియో విజువల్ క్లాసెస్ కూడా మా దగ్గర ఉన్నాయి. మేము మ్యాక్సిమంగా ఎవరైతే ఫ్యాకల్టీ మా దగ్గర తీసుకుంటామో 5 steps ప్రాసెస్ ప్రకారంగా ఒక ఫ్యాకల్టీ దీక్షా ఫ్యామిలీలోకి ఎంటర్ అవుతాడు. ఆ 5 steps ప్రాసెస్ అనేటివి క్లీన్గా మేము అబ్జర్వ్ చేసిన తర్వాతనే ఆ ఫ్యాకల్టీ మా స్ట్రక్చర్కి ఫిట్ అవుతారా లేదన్న ప్రకారంగా తీసుకుంటాము. అలా తీసుకున్న ఫ్యాకల్టీనే మేము ఐపీ ఇంటర్మీడియట్ కూడా అదే ఫ్యాకల్టీతో చెప్పిస్తాము. జేఈ మెయిన్స్ కానీ నీట్ కానీ అదే ఫ్యాకల్టీతో చెప్పిస్తాము. డౌట్స్ క్లారిఫికేషన్ కూడా అదే ఫ్యాకల్టీతో చెప్పిస్తాము. అంటే ఒకే ఫ్యాకల్టీ ఆ స్టూడెంట్కు ఇంటర్లింక్తో పాటు 3 వేరియస్ స్టేజెస్ కూడా ఆయన అవైలబుల్ ఉంటాడు. ఇప్పుడు స్టూడెంట్స్కు మాస్టర్కి అనేది మంచి రిలేషన్ ఏర్పడుతుంది. దాంతోపాటు ప్రతి లెక్చరర్ కూడా మేము ఒక 12 to 15 మెంబర్స్ని అటాచ్మెంట్ చేస్తాము. ఆ ఫ్యాకల్టీ ఆ 12 మెంబర్స్ను అడాప్ట్ చేసుకుంటాడు. ఓన్ సన్గా అడాప్ట్ చేసుకొని వాళ్ళకి ఏం చేస్తాడంటే మానిటర్ చేస్తూ ఉంటాడు. ఏ ఏరియాస్ వీక్లో ఉన్నాడు, ఏ ఏరియాస్ స్ట్రాంగ్లో ఉన్నాడు, కాలేజీలో ఏదైనా ప్రాబ్లం ఉందా, ఇంటి దగ్గర ఏదైనా ప్రాబ్లం ఉందా, ఆ రెండింటిని కోరిలేషన్ చేసి అబ్బాయిని సెటరేట్ చేయడానికి ట్రై చేస్తాం. అంటే మా దగ్గర మ్యాక్సిమం స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఆడియో విజువల్ క్లాసెస్ ఎక్కడ కూడా లేవు. మా దగ్గర ఆడియో విజువల్ క్లాసెస్ కూడా ఉన్నాయి. ఆ ఆడియో విజువల్ క్లాసెస్ కూడా ఎవ్రీ క్లాస్లో మేము 1 minute మోటివేషన్ వీడియో కూడా ఇస్తాము. తర్వాత మాకు మార్నింగ్ ప్రేయర్ ఉంటుంది. ప్రేయర్లో స్పీకర్ని అనౌన్స్ చేస్తాము. ఆ స్పీకర్ ఉంటాడు. అలా అన్ని రకాలుగా ఆల్రౌండ్ డెవలప్మెంట్ మేము చేస్తాము. 100% మీరు మా స్టూడెంట్ మా దగ్గర చేర్పించండి. ఒక 1 monthలో మేము డిఫరెన్స్ ఏందో చూపిస్తాము. మీరే ఇంకొక 10 మందిని తీసుకొచ్చి మా దగ్గర చేర్పించేటట్లు మేము దీక్ష అనేది స్ట్రాంగ్ బాండెడ్ అయి ఉంటుంది మీ దగ్గర. ఇంకొకటి టు యాడ్ ఆన్ టు దిస్, ఇప్పుడు పేరెంట్స్ కమ్యూనికేషన్ ఉంది కదా. ఇప్పుడు కాలేజీలో ఏంటి విషయం జరుగుతుందో అది పేరెంట్స్ తెలియదు. ఒక యాప్ ఉందండి, డీ క్లౌడ్ అంటాం, దీక్ష ఆన్ క్లౌడ్. ఆ యాప్లో వాళ్ళు క్లాస్ వస్తారా, ఎలా జరిగిస్తారు, ఏం చేస్తారు, హోంవర్క్ చేస్తారు, ఇలా అన్ని హిస్టారికల్గా మార్క్ పెర్ఫార్మెన్స్ అని వాళ్ళు వెళ్ళిపోతుంది. అప్ టు డేట్. అది ఒక డిఫరెన్షియేటర్. ఓకే, సో హాస్టల్ ఫెసిలిటీ ఉందండి. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ప్రాబ్లం లేదు, డే స్కాలర్గా జాయిన్ అవ్వచ్చు. మిగతా ప్లేసెస్ నుంచి దీక్షలో జాయిన్ అవ్వాలంటే హాస్టల్ ఫెసిలిటీ? హైదరాబాద్లో మేము 3 branches ఓపెన్ చేశాము. ఒక 2 మాదాపూర్లో బాయ్స్ రెసిడెన్షియల్ అండ్ గర్ల్స్ రెసిడెన్షియల్, మియాపూర్లో డే స్కాలర్స్ ఓపెన్ చేశాము. 3 branches, మినిమం నెంబర్ ఆఫ్ స్ట్రెంత్ ఓపెన్ చేశాము. మేము మా టార్గెట్ హాస్టల్ ఓన్లీ 200 కెపాసిటీ విత్ 200 అండ్ ఈచ్ క్లాస్ రూమ్ ఓన్లీ 45 to 50 స్టూడెంట్స్. ఎందుకు అలా పెట్టామంటే 1-on-1 ఫోకస్ చేసి ఆ స్టూడెంట్ను కెరియర్ ప్రకారంగా డెవలప్ చేయాలని మేము క్లాస్ రూమ్ స్ట్రెంత్ కూడా 45 to 50 డిజైన్ చేశాము. అలాంటి డిజైన్తో 1-on-1 అటాచ్మెంట్ ఈజీగా
రన్ చేయగలము. మావి 3 బ్రాంచెస్ ఉన్నాయండి. ఓకే, సో స్ట్రెస్కి బాగా గురవుతుంటారు స్టూడెంట్స్. 10th వరకు వేరు, ఇంటర్ నుంచి వేరు, అంటే అది చదివింది వేరు, ఇప్పుడు చదివేది వేరు. సో స్ట్రెస్ మేనేజ్మెంట్ ఏ విధంగా హ్యాండిల్ చేస్తారు? అలాగే డల్ స్టూడెంట్స్ని ఒకవేళ ఫస్ట్ ఎంత ఎగ్జైట్మెంట్తో జాయిన్ అవుతారో ఆ ఎగ్జైట్మెంట్ మళ్ళీ కంటిన్యూ అవ్వదు, మధ్యలో చాలా అవాయిడ్ అవుతుంది, అంటే డీవియేట్ అవుతుంటారు స్టడీస్కి. సో హౌ డూ యూ హ్యాండిల్ దోస్ స్టూడెంట్స్? ఫస్ట్ ప్రాబ్లీ నేను ఆన్సర్ చేస్తానండి. Okay. ఫస్ట్ చేసిన తర్వాత ఫస్ట్ మనం ఏమిటి అనుకోవాలంటే ఈ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఈజ్ నాట్ 11th and 12th ఇయర్ ఆఫ్ స్కూలింగ్ అండి. దర్ ఇస్ ఎ గ్యాప్ ఉంటుంది. సో అన్ని రియల్ కాన్సెప్ట్ బిల్డ్ అయ్యేదేమో 11th 12th. అందుకని ఈ హైదరాబాద్లో ఏం చేసింది, ఈ బైపీసీ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే వాళ్ళు మ్యాథమెటిక్స్ ఎక్స్పోజర్లే లేదు అసలు. అప్పుడు లేకపోతే ఏమవుతుంది, వాళ్ళు ఫిజిక్స్ ప్రాబ్లం చేస్తే కాదు, ఫిజికల్ కెమిస్ట్రీ అటెంప్ట్ చేయడం కష్టం, ఆ కాన్సెప్ట్ అర్థం కాదు. అందుకని బ్రిడ్జ్ కోర్స్ని కొద్దిగా తయారు చేసి వాళ్ళ ఫస్ట్ 1 month మ్యాక్సిమం బ్రిడ్జ్ కోర్స్ని నేర్పించి తర్వాత వాళ్ళని అసెస్ చేస్తాం. దట్ ఈస్ స్టెప్ నెంబర్ 1 ఫర్ బైపీసీ వాళ్ళకు. ఈ నార్మల్గా ఉండేవాళ్ళు సే ఫర్ ఎగ్జాంపుల్ 60% 70% తీసుకునే వాళ్ళు ఏం చేస్తారంటే తీసుకుని వాళ్ళు ఏంటి స్ట్రెంగ్త్ వీక్నెస్ అనలైజ్ చేస్తాం ఫస్ట్. చేసిన తర్వాత ఏంటి లెర్నింగ్ గ్యాప్స్ ఉంది కదా, 9th 10th ఏంటి లెర్నింగ్ గ్యాప్స్ ఉందో ఫండమెంటల్స్ అన్నీ బాగా వాళ్ళు నేర్పించి తర్వాత రెడీనెస్ చేసేస్తాం ఇంటర్వ్యూ. తర్వాత అక్కడి నుంచి వీల్ టేక్ ఆఫ్ దమ్. ఓకే, సో సిబిఎస్ఈ వాళ్ళైనా ఐసిఐసి వాళ్ళు స్టేట్ సిలబస్ అన్ని ఈవెన్ అవుట్ చేసేస్తాం. సో సేమ్ సిమిలర్ బెంచ్ మీద ఉంటారు అన్నమాట. ఒకే బెంచ్ మీద తర్వాత మన టేక్ ఆఫ్ అవుతుంది కోర్స్. ఓకే, సో ఇప్పుడు చూసుకుంటే ఐఐటి ఫౌండేషన్ బేస్డ్ స్కూల్స్ అని చాలా ఉన్నాయి. 6th క్లాస్ నుంచి ఐఐటి కోర్స్ ఇస్తున్నారు. 6th క్లాస్ నుంచి ఐఐటి కోర్స్ కావాలంటారా? జస్ట్ ఇంటర్లో ఐఐటి కోర్స్ తీసుకుంటే చాలంటారా? వాట్ యు సే అబౌట్ ఇట్? బేసిక్ లింక్స్ అనేది అవసరం. మీరు అడిగిన క్వశ్చన్కు సపోజ్ మీరు ఒకటి క్వాడ్రిక్ ఈక్వేషన్ తీసుకోండి 10th. ఆ 10th క్వాడ్రిక్ ఈక్వేషన్ అనేది మినిమంగా టచ్ చేశాడు. వాటితో పాటు ఇంటర్లో క్వాడ్రిక్ ఈక్వేషన్స్ ఉంది. వాళ్ళకి ఏదైతే 10th 9th 8th ఉందో అదే చాప్టర్ను కొంచెం ఎక్స్టెండ్ చేసి వదిలేస్తే అయిపోతుంది. కానీ ఓవర్లోడ్ ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ తీసుకొచ్చి 8th 9th చెప్పడం వల్ల నో యూజు. పిల్లోడికి ఉన్నటువంటి ఆ బ్రెయిన్, ఆ కెపాసిటీ, ఆ గ్రాస్పింగ్ పవర్ అనేది అంతగా ఉండదు 8th 9th 10th. వాళ్ళు ఏదైతే చాప్టర్ ఉందో అదే చాప్టర్ను మనము ఎక్స్టెండ్ చేసి వదిలేస్తే అక్కడ ఇంటర్లో వాళ్ళకి యూజ్ఫుల్ అవుతుంది. కొద్దిగా తెలిసిన నాలెడ్జ్ ప్రకారంగా వాళ్ళు మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది ఈజీగా. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. మల్లికార్జున్ ఫ్రమ్ వరంగల్. హలో మేడం. నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి. నేను ఒకసారి అది సార్ దీక్ష డీన్ సార్ పేరు లక్ష్మీకాంత్ రెడ్డి, చెప్పండి సార్. సార్ అయితే యాక్చువల్లీ ఏంటంటే మా పాప వచ్చేసి 10th క్లాస్ అండి సార్. అయితే ఇప్పుడు మామూలుగా అదర్ కాలేజెస్ లో ఏంటంటే మెయిన్ గా ఫుడ్ ప్రాబ్లం ఒకటి, అకామిడేషన్ ప్రాబ్లం ఒకటి ఫేస్ చేయాల్సి వస్తుంది ఎక్కడికి వెళ్ళినా. ఓకే మల్లికార్జున్ సార్, మీ దగ్గర మీ కాలేజీలో మేము అడ్మిషన్ చేస్తే మీ దగ్గర డిఫరెన్స్ ఏముంటుంది అనేది మాకు క్లారిటీ ఇస్తారా కొద్దిగా? షూర్ సార్, షూర్. థ్యాంక్ యూ మల్లికార్జున్ సార్, మీరు మాకు కాల్ చేసి మా కాలేజీ గురించి అడిగినందుకు. సార్ ఇక్కడ మా కాలేజీలో మీరు ఒకసారి మీరు బెంగళూరుకి వస్తానంటే నేనే తీసుకెళ్తాను. ఫుడ్ అనేది ఎంత కేరింగ్గా ఉంటుందో అనేది మీకు చూపిస్తాను. ఒక్కసారి హాస్టల్లో మీరు ఫుడ్ మా మెనూ కానీ మా కేరింగ్ గాను మీరు చూస్తే మరి నెక్స్ట్ టైం మళ్ళీ మీరు అడగరు, అలాంటి కేరింగ్ ఉంటుంది ఫుడ్ కేరింగు. దాంతోపాటు మాకు హాస్టల్ అనేది ఆల్రెడీ నేను చెప్పాను ఇంతకుముందు, క్లాస్లో ఓన్లీ 45 స్టూడెంట్స్ టు 50 స్టూడెంట్సే ఉంటారు. స్ట్రెంత్ ఎక్కువ వచ్చినా మేము కెపాసిటీ చేయలేము, ఎందుకంటే మా క్లాస్ రూమ్ సైజు బిల్డప్ చేసిన సైజే 45 to 50, అంతకన్నా ఎక్కువ పెట్టడానికి కెపాసిటీ లేదు. అది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ మీరు హాస్టల్ గురించి అడిగారు సార్. హాస్టల్లో రూమ్ కెపాసిటీ 3 members ఉంటారు ఆర్ 6 members ఉంటారు. 6 members కానీ 3 members కానీ ఉంటారు, అంతకన్నా మేము పెట్టడానికి కూడా లేదు. ఆ డిజైనింగే అలా ఉంటుంది. ఈ మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ హాస్టల్ కెపాసిటీ, క్లాస్ రూమ్ కెపాసిటీ, ఫుడ్ అనేది, ఈ 3 అనేది చాలా కేరింగ్గా ఉంటుంది. మా ఎండి ఎస్పెషల్గా హాస్టల్ కానీ కాలేజ్ కానీ ఇవి కానీ ప్రిమిసెస్ చాలా నీట్గా ఉండాలి, మంచి క్వాలిటీ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఉంటుంది. అక్కడ ఎండి వచ్చినా ఫ్యాకల్టీ అయినా ఎవరైనా మేము కూడా లైన్లో వెళ్ళి పిల్లలతో పాటే భోజనం చేయాల్సి వస్తుంది. కాబట్టి కేరింగ్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు ఒకసారి మా కాలేజీని విజిట్ చేస్తే నేను చూపిస్తానని, చూసిన తర్వాత మీరు సాటిస్ఫై అవుతేనే మీ అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ మా దగ్గర చేర్పించండి. ఇప్పుడు ఎలాంటి రిలేషన్ అయితే మీ దగ్గర మెయింటైన్ చేస్తాం, స్టిల్ ఎండ్ ఆఫ్ ది సెకండ్ ఇయర్ కూడా అలాంటి రిలేషన్ మేము మెయింటైన్ చేస్తాము. ది బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి దీక్ష ఉందండి. ఓకే, సో ఆల్రెడీ బెంగళూరులో అలాగే ముంబైలో వెల్ ఎస్టాబ్లిష్డ్ అయ్యారు కాబట్టి సేమ్ అవే ఫీచర్స్ హైదరాబాద్లో పెట్టారు. సేమ్ మాకు దీక్ష అనేది ఒక స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్. ఇప్పుడు హైదరాబాద్కి ఒక స్ట్రక్చరు, బెంగళూరుకి ఒక స్ట్రక్చరు, బాంబేకి ఒక స్ట్రక్చర్ అలా లేదండి.
మేమేమైతే 45 స్ట్రెంత్ ఉందో, మా స్ట్రక్చర్ ఏముందో, ఆడియో విజువల్ క్లాసెస్ ఏమి ఉన్నాయో అన్నీ కూడా ఆల్రెడీ ఇది వెల్ డిజైన్డ్, అలాంటి డిజైన్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాము. మేము ఇక్కడ న్యూ కాదు, సిస్టము ఆల్రెడీ 20 years నుంచి ఎగ్జిస్టింగ్ సిస్టము. హైదరాబాద్కి మాత్రం మేము న్యూ, కానీ సిస్టమ్ మాకు 20 years నుంచి మాకు ఓల్డ్ సిస్టమే. ఎవ్రీథింగ్ వీ నోన్, వీ హ్యావ్ ప్రొడ్యూస్డ్ మెనీ రిజల్ట్స్. మంచి ఫ్యాకల్టీ ఉంది, మంచి బ్యాకప్ ఉంది, మంచి ఎండి ఉన్నాడు. హాస్టల్స్ కానీ క్లాస్ రూమ్స్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ వెల్ డిజైన్ అండ్ వెల్ స్ట్రక్చర్డ్. ఓకే, సో కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఐఐటి క్రాక్ చేయడం ఒక ఎత్తు అయితే, ఐఐటిలో మళ్ళీ అక్కడ చదువుకోవడం, ప్రెజెంటేషన్స్ ఇవ్వడం అది ఇంకో ఎత్తు. సో కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా డెవలప్ చేస్తారు స్టూడెంట్స్లో? సో వండర్ఫుల్ క్వశ్చన్. యాక్చువల్గా చూస్తే మీరు దీక్ష ఆయన చెప్పినట్టుగా అన్ని స్టడీ కాదండి, ఆల్రౌండ్ డెవలప్ ఎక్సలెన్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అందుకని ఏం చేస్తుంటే ఒక వారాలో ఎవ్రీ టీచర్ ఈజ్ కాల్డ్ దీక్షా పేరెంట్ అన్న. వాళ్ళు ఏం చేస్తారు 25 members 15 to 25 అడాప్ట్ చేసుకుంటారు. ప్యారల్గా ఇంకో 15 స్టూడెంట్స్కి ఏం జరుగుతుందంటే ఈ దీక్షా ఫార్ లైఫ్ అని ఒక ప్రోగ్రామ్ ఉంది. అపార్ట్ ఫ్రమ్ అకాడమిక్స్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్, సెంటర్ స్టేజ్ అది మాకు. బట్ తర్వాత ఈ దీక్షా ఫర్ లైఫ్లో ఈ లైఫ్ స్కిల్స్ ఉంటాం కదా, అన్ని లైఫ్ స్కిల్లో వాళ్ళకు త్రూ టీమ్ గేమ్స్, తర్వాత వీడియోస్, సిడీస్, క్వశ్చనర్ తీసుకుని వాళ్ళ ఇంప్లిమెంట్ చేసి వాళ్ళు డెవలప్ చేస్తాం. ఫర్ కమ్యూనికేషన్ స్కిల్ మీరు చెప్పినట్టుగా అన్ని ర్యాంక్స్ వస్తుంది, అన్నీ వస్తుంది. ఇప్పుడు నా కమ్యూనికేట్ చేయలేగా అంటే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఆల్ దోస్ ర్యాంక్స్? కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువ. అవును, అందుకని మేము చేసాను వాళ్ళు ఫస్ట్ మాట్లాడని చెప్పి టాపిక్ ఇచ్చి మాట్లాడని చెప్తాను, గ్రూప్ డిస్కషన్ చేస్తాము. తర్వాత ఫస్ట్ 10th నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ వచ్చిన తర్వాత మేము ఏం చేస్తాం, అసెంబ్లీ టాక్లో ప్రతి ఒక్క విద్యార్థి మాట్లాడాలి. ఫస్ట్ 2 months వాళ్ళు పేపర్ పెట్టుకుని మాట్లాడుతున్నాం. తర్వాత మేము పేపర్ తీసి దే నీడ్ టు స్పీక్ ఆన్ దేర్ ఓన్. తప్ప ఇదేం పర్వాలేదు, యూ క్యాన్ డూ, అలా ఎంకరేజ్ చేస్తూ ఉన్నాము. ఆ దీక్షా పేరెంట్స్ అనేవాళ్ళు డీన్ కాబట్టి అందరూ ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఎంకరేజ్ చేసి ఇలా స్లోగా డెవలప్ చేస్తాం. 3 months టీచింగ్ ప్రాబ్లం ఉంటుంది, తర్వాత సరిపోతుంది. ఓకే, సో ఓవరాల్గా దీక్ష హెస్ గాట్ స్పెషల్ డిఫరెంట్ ఫీచర్స్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ కెరీర్ పాయింట్. కీప్ వాచింగ్ V6 News.